హలో అండి. బైపీసీ వాళ్ళ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈరోజు. సో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్. ఓకే. బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ అనే డిగ్రీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా ఫర్ అకాడమిక్ ఇయర్ 26-27 అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ బైపీసీ, ఎంపీసీ ఆర్ 3-year డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ చేసినటువంటి డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే హోమ్ సైన్స్లో వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ అండర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 7th July 2026. So for more details, please visit the university website pjtau.edu.in. సో ఇది మనకి ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. అయితే ఈ కోర్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వెదర్ బైపీసీ స్టూడెంట్స్ కానీ, ఎంపీసీ స్టూడెంట్స్ కానీ, లేదంటే 3 years డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు మనకి టీజీఈఏపీ సెట్ ర్యాంక్ని బట్టి దీంట్లో సీట్ ఇవ్వడం జరిగేది. సో ఈ సంవత్సరం నుంచి అదైతే మనకి ఇంటర్ మార్కులతోనే ఇస్తామని చెప్పేసి మనకు ఒక క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ న్యూస్ చూడండి. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ఇకపై ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. గతంలో ఈ కోర్సులో ప్రవేశాలు ఎబ్సెట్ ఆధారంగా జరిగేవి. ఈ విధానాన్ని మార్చి ఇంటర్ మార్కులతోనే ప్రవేశాలు చేపట్టాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేసేందుకు అనుమతించింది. ఏటా ఎబ్సెట్ ద్వారా వ్యవసాయ వర్సిటీ పరిధిలో జరిగే కౌన్సిలింగ్లో చివరగా కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు జరిగేవి. అంటే నీటు, తర్వాత బీఫార్మసీ, ఎంసెట్ కౌన్సిలింగ్, తర్వాత ఆయుష్, ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్స్ జరిగేవి అనమాట. అయితే దీంతో అభ్యర్థులు ఆశించిన స్థాయిలో చేరక సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ జానయ్య అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు ఆమోదం తెలిపింది. దీని అనుగుణంగా త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అన్నారు. అయితే యూనివర్సిటీ వెబ్సైట్ చూస్తే దీంట్లో మరి ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు. నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేయలేదు. ఇన్ కేసు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైనా రాగానే మీకు ఇమ్మీడియట్గా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అయితే మరి కమ్యూనిటీ సైన్స్ అనేది ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి అనేది జనరల్గా చూస్తాము. కానీ ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ బేస్తోని, ఓకే, ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్గా మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరు మెరిట్లో ఉంటారు అనే దాన్ని బట్టి ఆ సీట్లు కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఈ ఈఏపీ సెట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఇంకా ఈఏపీ సెట్తోని కాదు కాబట్టి మీకు ఈ ర్యాంక్స్ చూడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా ఇంకా మనకి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే అటువంటి కౌన్సిలింగ్ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చరు, తర్వాత బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ స్పెషల్ కోటా ఉంటుంది, తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.